హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా వెజ్ బర్గర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా బర్గర్ బేస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక హాఫ్ కప్ వరకు హాట్ మిల్క్ తీసుకోవాలి. ఇలా హాట్ మిల్క్ యాడ్ చేసుకొని ఒక 1 స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు డ్రై ఈస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుంటేనే ఈస్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది. అందుకోసమే ఇలా డ్రై ఈస్ట్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఇలా క్లోజ్ చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు అలాగే ఉంచాలి. ఈస్ట్ యాక్టివేట్ అవ్వడం కోసం ఒక 15 మినిట్స్ అయిన తర్వాత తీయాలండి. ఆ తర్వాత ఇలా ఈస్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇలా ఈస్ట్ యాక్టివేట్ అయిన తర్వాత పక్కకు పెట్టేసి ఇంకో బౌల్ తీసుకొని ఒక 1 కప్ వరకు మైదాపిండి తీసుకోవాలి. మైదాపిండి ఇలా బౌల్లో యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఈస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకొని ఆ తర్వాత మొత్తం కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి. అందుకోసమే పిండి స్మూత్గా కలుపుకోవాలి. అలాగే లూజ్ చేయకూడదు, అసలు మామూలుగా ఉండాలి. ఒక 5 to 10 మినిట్స్ పిండి మొత్తం కలుపుకోవాలి స్మూత్గా. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం గట్టిగా ఉంటే చన్నీళ్ళు యాడ్ చేసుకొని ఆ తర్వాత పిండి మొత్తం కలుపుకోవాలి. ఎంత వీలైతే అంత స్మూత్గా కలుపుకోవాలి. కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా సరే ఇలా యాడ్ చేసుకొని పిండి మొత్తం మిక్స్ చేసుకోవాలి. అస్సలు లూజ్ చేయకూడదు. ఇలా గట్టిగా కలుపుకోవాలి మొత్తం. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 1 స్పూన్ వరకు నెయ్యి కానీ లేకపోతే బటర్ కానీ యాడ్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిపిన తర్వాత స్మూత్గా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసి పెట్టుకొని ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసేసి ఆ తర్వాత క్లోజ్ చేసుకొని ఒక 2 అవర్స్ వరకు అలాగే ఉంచాలి. ఎంత నానితే అంత బాగా వస్తాయి. అందుకోసమే ఒక 2 అవర్స్ అయిన తర్వాత తీయాలి. చూసారు కదా, ఇలా మొత్తం మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. కొంచెం టైం టేకెన్ ప్రాసెస్, కానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ఓవెన్ లేకుండా ఈజీగా బర్గర్ బేస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా చిన్న చిన్న రౌండ్స్గా చేసుకొని అన్నీ ఈక్వల్గా చేసి పెట్టుకోవాలి. ముందుగా క్రాక్స్ లేకుండా చూసుకోవాలి. అందుకోసం కొంచెం స్మూత్గా చేసుకోవాలి. ఇలా చేసి పెట్టుకొని ఆ తర్వాత ఇంకో ప్లేట్ తీసుకొని దాంట్లో బటర్ పేపర్ యాడ్ చేసుకొని కొంచెం మైదా పిండి చల్లుకోవాలి. ఇలా చల్లుకున్న తర్వాత పిండి ఆ తర్వాత ఇందాక చేసుకున్న రౌండ్స్ ఒక్కొక్కటిగా పెట్టేసుకోవాలి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. బేకరీలో ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత అన్నీ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక కప్లో 1 స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకొని ఒక 4 స్పూన్స్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి. అలా మిల్క్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసి పెట్టుకొని ఇలా బ్రష్తోని ఇలా మొత్తం అద్దుకోవాలి. కొంచెం కొంచెం ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఒక్కొక్క దానికి. ఆ తర్వాత కొన్ని నువ్వులు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక వెట్ క్లాత్ తీసుకోవాలి. మరి పచ్చిగా ఉండకూడదు, కొంచెం వెట్గా ఉంటే సరిపోతుంది. ఇలా క్లోజ్ చేసుకొని ఒక 2 అవర్స్ వరకు అలాగే ఉంచాలి. ఒక 2 అవర్స్ అయిన తర్వాత తీసేసి ఆ తర్వాత మళ్ళీ మిల్క్ షుగర్ ఇందాక చెప్పాను కదా, అది కొంచెం కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టాలి.
హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఆ తర్వాత ఒక 2 మినిట్స్ వరకు కలపకుండా ఉండాలి. కొంచెం ఇలా ఆయిల్ పైన కూడా ఇలా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం లోపల మంచిగా కాలుతుంది, అందుకోసమే ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయిన తర్వాత తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచాలి. లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతుంది, అలాగే సరిగ్గా కాలదు. అందుకోసమే లో ఫ్లేమ్లోనే కాలవాలి. ఇలా ఒక్కొక్కటి వేస్తూ కాల్చుకోవాలి. లేకపోతే ఆయిల్ ఎక్కువగా ఉంటే 2 వేసి కూడా కాలవచ్చు. ఆ తర్వాత ఆయిల్లో చప్పుడు పోయేంత వరకు కాల్చుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు పూర్తిగా కాలిన తర్వాత తీసేయాలి. చూసారు కదా, చాలా సింపుల్గా బర్గర్ బేస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా అన్నీ ఇలా కాల్చుకొని పెట్టుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నైఫ్తోని ఇలా ఒక్కొక్కటిగా కట్ చేసి పెట్టుకోవాలి. ఓవెన్ లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే ఎవరైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా అన్నీ ఒక్కొక్కటి నైఫ్తోని ఈక్వల్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈక్వల్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత పక్కకు పెట్టేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1 కప్ వరకు బీన్స్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 కప్ వరకు క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ కుక్ అవ్వాలి. ఇలా మొత్తం కలుపుకొని మరీ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 80% కుక్ అయితే సరిపోతుంది. ఇలా కలిపేసుకొని ఆ తర్వాత ఇలా కుక్ అవుతున్నప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని ఒక 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసి ఇలా 80% కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 1 కప్ వరకు బాయిల్డ్ పొటాటోస్ స్మాష్ చేసుకొని ఇలా 1 కప్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. మొత్తం స్మూత్గా కలిపేసుకోవాలి. ఇలా అంతా స్మూత్గా కలిపి పెట్టుకొని ఆ తర్వాత ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక 1 కప్ వరకు బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసుకోవాలి. కొంచెం లూజ్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసుకొని ఆ తర్వాత ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ముందుగా అన్నీ. కొంచెం టైం తీసుకుంటుంది, కానీ ఇంట్లోనే ఈజీగా ఫ్రెష్గా అలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత పక్కకు పెట్టేసి ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 1/2 కప్ వరకు మైదాపిండి యాడ్ చేసుకొని ఒక 1/2 కప్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం ఉండలు కట్టకుండా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా మొత్తం స్మూత్గా కలిపి పెట్టాలి. ఇలా స్మూత్గా కలిపిన తర్వాత ఇలా ఒక్కొక్కటి తీసుకొని మైదాపిండిలో ఇలా డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసేసుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్ తీసుకొని దాంట్లో కూడా మొత్తం ఇలా డిప్ చేయాలి. బాగా పట్టేలాగా బ్రెడ్ క్రమ్స్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ముందుగా అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో సరిపడే అన్నీ వేయాలి.
ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఆయిల్లో వేయాలి. వేసిన తర్వాత ఒక 1 మినిట్ పాటు కదపకుండా ఉండాలి. ఒక 1 మినిట్ అయిన తర్వాత ఒక్కొక్కటి తిప్పేసుకోవాలి. చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఇలా ఒక్కొక్కటి తిప్పేయాలి. ముందుగా ఆయిల్లో చప్పుడు పోయేంత వరకు కాల్చుకోవాలి. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి. చూసారు కదా, ఇలా మొత్తం కాలిన తర్వాత ఆయిల్లో చప్పుడు పోయిన తర్వాత ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి తీసేయాలి. చాలా సింపుల్గా చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఇలా ఒక్కొక్కటి తీసి పక్కకు పెట్టేసుకొని ఆ తర్వాత ఇందాక కట్ చేసుకున్న బర్గర్ బేస్ ఉంది కదా, టమాటో కెచప్ యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటో కెచప్ యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఆ తర్వాత ఇంకో బర్గర్ బేస్కి మయోనీస్ యాడ్ చేసుకోవాలి. వాటికి కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి ముందుగా. ఆ తర్వాత లూటీస్ బర్గర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఆన్లైన్ స్టోర్లో దొరుకుతుంది. ఇలా యాడ్ చేసుకోవాలి ముందుగా. ఆ తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకుంది కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత చీజ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇలా చీజ్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత టమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి పెట్టుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం మిరియాల పొడి కూడా ఇలా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఆ తర్వాత టమాటో కెచప్ యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటో కెచప్ కూడా యాడ్ చేసేసుకొని ఆ తర్వాత మయోనీస్ బేస్తో క్లోజ్ చేస్తే అయిపోతుంది. అంతేనండి. చాలా సింపుల్గా టేస్టీగా వెజ్ బర్గర్ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.